శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక శుక్ల తదియ శుక్రవారము. కార్తీక పురాణంలో ఈరోజు మనము కార్తీక స్నాన మహిమ గురించి తెలుసుకుంటున్నాము. బ్రహ్మ రాక్షసులకు కూడా ముక్తి కలిగించేటువంటిది ఈ కార్తీక స్నాన మహాత్మ్యము. పూర్వము గోదావరి నది తీరమందు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సదాచార సంపన్నుడు, విష్ణు భక్తుడు. ఒకసారి ఆయన నదీ తీరానికి స్నానార్థమై వెళితే అక్కడ ఆ చెట్టు మీద ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులు ఆయన్ని చుట్టుముడితే అప్పుడు ఆయన బిగ్గరగా, శ్రీమన్నారాయణ లోకరక్షక, రక్షించు, కాపాడు, అలనాడు ప్రహ్లాదుని ఆ యొక్క హిరణ్యకశిపు నుంచి రక్షించావు, గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించావు, నిండు సభలో ఉన్న ద్రౌపదిని వస్త్రాపహరణం కాకుండా కాపాడావు అంటూ బిగ్గరగా శ్రీమన్నారాయణని ప్రార్థించసాగాడు. ఆ ప్రార్థనకు ఆ రాక్షసులు భయపడి ఆ బ్రాహ్మణుని పాదాల మీద పడి, ఓ బ్రాహ్మణోత్తమ, మమ్మల్ని ఈ యొక్క రాక్షస జన్మ నుండి విముక్తుణ్ణి కావించు, నీవు చేసిన ఈ యొక్క ప్రార్థన వలన మాకు జ్ఞానోదయం కలిగినది, మమ్మల్ని నీవే రక్షించాలి అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారిని గోదావరి నదిలో స్నానము చేస్తే, ఇది అందున కార్తీక మాసము, ఈ కార్తీక స్నాన ఫలితం వలన మీకు మరలా పూర్వరూపం వస్తుంది అంటూ శాస్త్రోక్తంగా సంకల్పము చెప్పి వారి చేత, బ్రహ్మరాక్షసుల చేత కార్తీక స్నానమును విధి విధానముగా చేయించాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులకు పూర్వరూపము పోయి వారికి మామూలు మానవ దేహము వచ్చినది. ఇలా కార్తీక మాస స్నానము వలన అంత బ్రహ్మరాక్షసులకు కూడా ముక్తి లభించింది. కాబట్టి మనందరము ఈ యొక్క దివ్యమైనటువంటి కార్తీక మాసములో కార్తీక స్నానమును వేకువజామునే సూర్యుడు తులారాశి అందుండగా స్నానమును ఆచరించి మనము కూడా సద్గతిని పొందాలి. ఇక కార్తీక స్నానమును ఆచరించే విధానము, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్ర కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అంటూ మనము స్నానం చేసే నీటిని 3 సార్లు స్పర్శించాలి చేతులతో. అలా చేసిన తర్వాత సచేలంగా అంటే వస్త్రాలతోనే మనము స్నానము చేయాలి. ఇలా శాస్త్రోక్తంగా స్నానము చేస్తే కార్తీక స్నాన ఫలితము దక్కి మనకు శుభ